ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. లేక ఇంకేదో అయి ఉంటుంది కదా సార్, మనకు తెలియదు కదా సార్. ఒక్కసారి మాట్లాడితే పోతుంది కదా సార్. ఏమయ్యా, సిపి గారి దగ్గర నుంచి ఎన్ని కాల్స్ వచ్చినా కారణం వీడి చావు అప్డేట్ కోసమే. వీడిని నేను చంపుతున్నానంటే కారణం ప్రమోషన్ కోసమే. ఫోన్ ఎత్తితే ఆయన కోప్పడితే వీడిని చంపినా నా ప్రమోషన్ ప్రశ్నార్థకం అవుతుంది. అందుకని నువ్వు కాస్త మూసుకొని పక్కనుండు. త్వరగా పోనివయ్యా. అలాగే సార్. డ్రైవర్ పోనీ. అలాగే సార్. సార్ చెప్తే అర్థం కాదా నీకు? సారీ సార్. చూడండి సార్, సిపి గారే మళ్ళీ కాల్ చేస్తున్నారు. చేస్తారయ్యా, కానీ వీడు చస్తేనే నేను రిప్లై ఇస్తాను. నువ్వు విసిగిస్తే నిన్ను కూడా వేసేస్తా. పక్కకెళ్ళా. ఏదో ఎన్కౌంటర్ చూసి చేయడం నేర్చుకుంటావని తీసుకొస్తే ఎన్కౌంటర్ కట్టుపడతావేమయ్యా. వెళ్ళు, కొంచెం దూరం వెళ్ళు. స్టాప్. సార్ మీరు ఇడియట్. ఫోన్ చేస్తే ఆన్సర్ చేయవెందుకు? సార్ అది ఫోన్ సైలెంట్లో పెట్టాను సార్. సరే, సైలెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపో. సార్ ఆ గౌతమ్ని వదిలేయ్. సార్ చెప్పగా వెళ్ళిపోమని. చెప్పింది చెయ్యి. గౌతమ్, 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 మెల్లగా. జాగ్రత్త, జాగ్రత్త. మెల్లగా రండి. జాగ్రత్త. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సార్ అది నా కూతురు చావుకి నువ్వు కారణం కాకపోయి ఉండొచ్చు, కానీ నా కూతురు నాకు దూరం కావడానికి కారణం మాత్రం నువ్వే. ఇంకెప్పుడు నాకు ఎదురు పడకు. ప్రియా, రా వెళ్దాం. సార్ సారీ. ప్రియా, థ్యాంక్ యూ అస్సయ్య గారు.
నేనేం చేశానని? నేనేం చేయలేకపోయాను టైంకి. ఈవిడే సిపి గారితో వచ్చి నిన్ను సేవ్ చేసింది. ఎనీవే, నాకు చాలా సంతోషంగా ఉంది నిన్ను సేవ్ చేయడం. టేక్ కేర్. అలాగే సార్. పదండి వెళ్దాం. పదండి. డాడీ, ఆరాధ్య. ఆరాధ్య? ఆరాధ్య ఏంటి? పేరెలా ఉంది డాడీ? బాగుంది కదా? యా, ఓకే, బాగుంది. ఇంతకీ ఈ పేరెవరిది? అక్క కూతురు పేరు డాడీ. అక్క కూతురు ఎలా ఉంటుందో అచ్చం అక్కలాగే ఉండొచ్చు. పాపం అక్క లేకుండా తను ఎలా ఉంటుందో ఒకసారి పెళ్లి చూసొద్దామా డాడీ? ప్రియా, అక్కే లేనప్పుడు అక్క కూతురుతో మనకేంటి పని? అదేంటి డాడీ? ప్రియా, అక్క నా కూతురు, అక్క కూతురు వాడి కూతురు. మనకి సంబంధం లేదు. ఈ మ్యాటర్ ఇక్కడితో వదిలే ప్రియా. అక్క చనిపోయిన విషయాన్ని, అక్క గురించి తెలిసిన విషయాలన్నిటినీ నీ మైండ్లోంచి పూర్తిగా ఎరేజ్ చేసేయ్. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయాలు ఎవ్వరికీ తెలియకూడదు. మరి అమ్మకు? ముందు తెలియకూడంది మీ అమ్మకే. మీ అక్క ఇల్లు విడిచి వెళ్లిపోయిన తర్వాత తన గురించే తలుచుకుంటూ ఏడుస్తూ సంవత్సరాలు బతికింది. ఇప్పుడిప్పుడే ఆ ఆలోచన నుంచి బయటకొచ్చింది. మళ్ళీ ఈ విషయం గురించి తెలిస్తే తనని కంట్రోల్ చేయడం కష్టం. కష్టం అనుకుని కూతురు విషయం తల్లికి చెప్పకుండా దాయటం కరెక్ట్ కాదు కదా డాడీ? మనకు తెలిసినట్టే అమ్మకి చెప్తే ప్రాబ్లం ఏంటి? మీరు అక్క విషయం అమ్మకి చెప్పటం వల్ల అమ్మ ఇబ్బంది పడుతుందని ఎందుకు అనుకుంటున్నారు? లేక అక్క విషయాల్లోకి మళ్ళీ వెళ్ళటం మీకిష్టం లేక ఇబ్బందని చెప్తున్నారు డాడీ? ప్రియా, ఎనఫ్. ఇక ఆపు. నీ మాట విని ఆ గౌతమ్ని చంపకుండా వదిలేశా. నా మాట విని దీన్ని ఇక్కడే ఆపమన్నాను. ఆపేయ్, నన్ను చంపకు. ఓకే, అక్క విషయం తెలిసి నాన్న బాగా డిస్టర్బ్ అయి ఉన్నారు. అక్క కూతుర్ని చూడాలనుకున్నా అక్క చనిపోయిందన్న విషయం గుర్తొస్తుంది. గౌతమ్ని చూస్తే అక్క ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన జ్ఞాపకం డిస్టర్బ్ చేస్తుంది. కాబట్టే నాన్న ఇలా మాట్లాడుతున్నారు. అక్క విషయంలో రాయిలా మారిన నాన్న మనసుని టైం తీసుకుని మెల్లిగా కరిగించాలి. తీసుకోండి, మెల్లగా, జాగ్రత్త. పట్టుకోండి. పదండి. మెల్లగా.
మెల్లగా, జాగ్రత్త. తయారు పద, వెళ్ళి చూద్దాం. గౌతమ్, బాబు గౌతమ్, అయ్యయ్యో. ఏంటయ్యా ఇది? ఇలా అయిపోయావేంటయ్యా? ఒంటి నిండా ఆ గాయాలేంటి, ఈ దెబ్బలేంటి? ముందు లోపలికి తీసుకురా తయారు. పదండి.